వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. दोस्तों, एक स्ट्रॉन्ग और क्लीन सोसाइटी बनाने के लिए हमें साथ मिलकर काम करना होगा. కాక్రోచ్ ఇండియాకు వస్తున్నాడు. ఇండియన్ ఎయిర్పోర్ట్లో ఈ నెల 6వ తేదీన దిగబోతున్నాడు. కాక్రోచ్ ఇండియాకు రాగానే అరెస్టు చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ కాక్రోచ్ గోల ఏంటంటారా? మీకు తెలుసు కదా, కాక్రోచ్ జనతా పార్టీ. ఎక్కడో అమెరికాలోని బోస్టన్లో ఉన్న అభిజిత్ దిప్కే సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసి ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ సోషల్ మీడియా అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అకౌంట్ ఫాలోవర్లను కూడా దాటిపోయిన విషయం కూడా తెలిసిందే. తర్వాత అకౌంట్లు ఫ్రీ చేయడం, అతన్ని డిలీట్ చేయడం, రకరకాలు జరిగాయి. ఇప్పుడు కాక్రోచ్ నేరుగా అడుగుపెట్టబోతున్నాడు ఇండియాలో. ఇంతకాలం అమెరికాలో ఉన్న అభిజిత్ దిప్కే ఇండియాకు రాబోతున్నాడు. ఇండియాకు రాగానే తను అరెస్టు చేస్తారంటూ కూడా ఆయన స్వయంగా చెప్తున్నాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇండియాలో అడుగుపెట్టగానే తనను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఇండియాలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరుగుతున్న ఆందోళనను సమీకృతం చేసి ఒక భారీ ఉద్యమంగా రూపొందించే ఉద్దేశంతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించాలని అభిజిత్ దిప్కే ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఆయన ఇండియాకు వస్తున్నాడు. 7వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్లో నీట్ పేపర్ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఈ ఉద్యమం జరగబోతుంది. దీనికి అభిజిత్ దిప్కే నాయకత్వం వహించబోతున్నాడు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో తొలి ప్రజా ఉద్యమం ఇండియాలో చూడబోతున్నాం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను ఇండియాకు రాగానే అరెస్టు చేస్తారా? అరెస్టు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయంపై ఇప్పుడు ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఒక ఊపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన శాఖలను కూడా విస్తరించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఇండియాకు తిరిగి వస్తే, అతన్ని ఇండియాలో అరెస్టు చేస్తే సోషల్ మీడియాకే పరిమితమైన ఉద్యమం కాస్త ప్రజా ఉద్యమంగా మారబోతుందా? యువత తిరగబడుతుందా? లేక మామూలుగా అతని అరెస్ట్ ఉంటుందా? అరెస్టే చేయరా? అతను ఢిల్లీలో ప్రదర్శన చేస్తాడా? ఇప్పుడు దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి కాక్రోచ్ ఇండియాకు వస్తున్నాడు.